ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కాబట్టి ఓ వ్యాధుడా, ఆముని చెప్తూనే ఉన్నారు, ఎంతవరకైతే ఈ పాండిత్యము అంటే ఈ జ్ఞానము పొందలేదో అంతవరకు కూడా ఈ మాయా అనబడే సంసార భయము అనేది కలగజేస్తూనే ఉంటుంది. దేని చేతైతే జీవుడు మరలా కూడా ఈ సంసార చక్రమునందు పడిపోకుండా ఉంటాడో అదే కదా పాండిత్యము. అంటే వాచా వేదాంతము కానీ శుష్క తర్కము అంటే వాదాల చేత మరి భేదాల చేత తర్కాల చేత ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఈ శుష్క తర్కము మొదలైన పాండిత్యము కానే కాదు కదా. ఈ కారణము చేతనే మాలిన్యరహితమైన ఆత్మజ్ఞానము చేత ఉదారమైనటువంటి పాండిత్యము కోసము నిరంతరము కూడా శ్రవణము మననము నిధిధ్యాసనము అనే ప్రయత్నాన్ని సలుపుతూ ఉండాలి. అలా కాకపోతే మరి ఏ ఇతర ఉపాయము చేత కూడా ఈ నీ యొక్క భయము అనేటువంటిది శమింపదు. కమలాలకు సూర్యుడు వికాసాన్ని కలగజేసినట్లుగానే మరి అలా కలగజేస్తూ ఉంటే అది అలంకారప్రాయమై ఉన్నట్లుగానే సమస్త ధర్మాలకు కర్మములకు సుఖాలకు పండితుడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు వికాసాన్ని కలగజేస్తూ అలంకారప్రాయమై కేవలం అంటే భూషణమై అలంకారమై అలరుచూ ఉన్నాడు. మోక్ష మార్గాన్ని తెలిసినటువంటి ఆత్మజ్ఞానవేత్తలైన పండితులు ఏ అతిశయము లేని నిరతిశయ ఆత్మసుఖాన్ని పొందుతారో దాని యందు ఇంద్రుని యొక్క ఐశ్వర్యము కానీ సుఖము కూడా ఈ శిథిలమైనటువంటి తృణము వంటిదే అవుతూ ఉంటుంది. అంటే అతి స్వల్పము అల్పము అనే విషయాన్ని స్ఫురింపజేస్తూ ఆత్మజ్ఞానము అనే పాండిత్యము యొక్క ఫలమైన ఆనందాన్ని మించినటువంటి సుఖం కానీ ఐశ్వర్యం కానీ భూలోకమును కానీ స్వర్గమును కానీ ఎక్కడా కూడా చూడడం లేదు కదా అనే చెబుతూ శరత్కాలము యొక్క మేఘశూన్యమైనటువంటి నిర్మలమైన కలంకరహితమైన సంపూర్ణ చంద్రమండలమునందు ఈ యొక్క నేత్రము ఆనందాన్నే పొందినట్లుగా ఈ సత్యాస్త్రం యొక్క విచారము చేత ఈ జ్ఞానయోగ వాసిష్టము అనేటువంటి శాస్త్రము యొక్క విచారము చేత ఎందుకు ఈ శాస్త్రమే అంటే సారవంతమైనటువంటి శాశ్వతమైన సత్తు గురించి బోధించేటువంటి జ్ఞానాన్ని కలగజేసేది. కాబట్టి ఈ సత్యాస్త్ర విచారము చేత ఉత్పన్నమైన ఆత్మజ్ఞానము కలిగిన పండితుని యొక్క పరమార్థ వస్తు రూపముగు బ్రహ్మముతో నిండిపోయినటువంటి దృష్టి అటువంటి బుద్ధి స్వాత్మయందే ఆనందాన్ని తన యొక్క ఆత్మయందే తాను ఆనందాన్ని పొందుచూ ఉన్నది. ఇదం దృశ్యమవిద్యాత్మ బ్రహ్మ సంపద్యతే క్షణాత్ బోధస్య బోధాత్ శ్రగ్ధామ సర్పత్వమివ శామ్యతి. అంటే రజ్జు జ్ఞానము చేత సర్పత్వం నశించినట్లుగానే ఇది తాడు అని తెలిసినప్పుడు తాటిలో అప్పటిదాకా భ్రమజనితమైనటువంటి పామును చూస్తూ ఉన్నప్పుడు ఇక ఇది తాడు అని దీపం వెలుగులో చూసినప్పుడు సర్పత్వము అంటే దాంట్లో తాడులో చూడబడినటువంటి పాము భ్రమయుక్తమైనటువంటి పాము అనేది నశించిపోయింది కదా. అప్పుడు ఏం మిగిలింది? కేవలము తాడే. తాడు చూసి పాము అనుకున్నాము అనేటువంటప్పుడు ఇక పాము నశించినట్లే. అలాగే ఆత్మజ్ఞానికి బోధ చేత ఈ అవిద్యారూపమైనటువంటి అంటే ఆత్మజ్ఞానము అనే దాని చేత ఆ జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వానికి జ్ఞానము చేతనే ఈ అవిద్యారూపమైనటువంటి దేహ
సృష్టి అది కూడా ఈ దేహాలు ఉత్పన్నం కావడం సృష్టి ప్రారంభం నుండి కూడా ఈ దృశ్య సమూహం అంతా కూడా క్షణకాలంలో శమించిపోతుంది. అది మొత్తం కూడా అలా శమించిపోగా మిగిలి ఉండేటువంటిది కేవలము అధిష్టానమైన బ్రహ్మముగానే మిగిలి ఉంటుంది. జ్ఞానికి తత్వబోధ చేత అవిద్యారూపమైనటువంటి ఈ దృశ్యమంతా కూడా పుష్పమాల యందు కల్పించబడినటువంటి సర్పత్వం లాగానే క్షణకాలంలో శమించిపోయినది అధిష్టాన బ్రహ్మముగానే శేషించి ఉంటుంది అని చెబుతూ, అయితే ఏ బ్రహ్మమైతే తన యొక్క స్వతత్వ జ్ఞానముతోటి తన యొక్క శాశ్వతమైన జ్ఞానముతోటి తన యొక్క స్వభావమునే స్థితి కలిగి ఉన్నదో దాని చేతనే నిజ రూపమున నిజ స్వభావ రూపములే అయినటువంటి శరీరము, సృష్టి, ప్రళయము మొదలైనటువంటి సంజ్ఞలు, గుర్తులు ఏవైతే గావించబడి ఉన్నవో అవన్నీ కూడా ఉన్నవి అనుట పరమార్థ సత్యమై ఉన్నది. అంటే అలా కాబట్టే ఈ దేహము, సృష్టి మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ శమించిపోవడం అనేది బ్రహ్మ స్వభావము కంటే వేరు అనే అభిప్రాయము సరి అయినదా అంటే సరికానిది అని చెబుతూ, అంతేకాదు సర్గో విద్యత ఏవాయం నయత్ర కిల కించన తస్య ధర్మాని కర్మాణి చైవాక్షరమాలిక. ఏ బ్రహ్మమునందైతే ఈ సృష్టి ఒకంతైనా సరే లేదు, అటువంటి బ్రహ్మమునందు ఇక ఆ సృష్టి యొక్క ధర్మాలు కానీ కర్మాలు కానీ దాని బోధకమైనటువంటి పదవాక్యాలు కానీ మొదలైన సమూహాలు అనేవి ఉంటాయా? ఎలా ఉంటాయి? పృథివ్యాధి సంభవతి చేతత్స కారణమస్తు తదేవ యత్ర నాస్తేవ తత్ర కిం తస్య కారణం. ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనవి నిజముగా వాస్తవంగా ఉండి ఉన్నట్లయితే వానికి కారణం కలదు అని చెప్పవచ్చు. కానీ ఆ పృథివ్యాధి పదార్థాలే ఎక్కడా కూడా లేకపోయినవు అచ్చట ఇంకా ఇది దేనికి కారణమవుతుంది? బ్రహ్మణః ప్రతిభాతం యత్తదిదం జగదుచ్యతే తేనైవ కుతయేతానే పృథ్వ్యాధీని క్వ కారణం. బ్రహ్మము యొక్క ప్రతిభాసము ఏదైతే ఉన్నదో అంటే బ్రహ్మమే. ఆ ప్రతిభాసము ఏదైతే ఉన్నదో అదే జగత్తే కదా. అంటే జగత్ రూపంలో కనబడేటువంటిది కూడా బ్రహ్మమే. అందుకే బ్రహ్మం యొక్క ప్రతిభాసమేమిటి? జగత్తే అని కదా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ పృథివీ అనేటువంటిది ఇంకేమైనా ఉన్నదా? మనం జగత్తు అన్నప్పుడు పంచభూతాల గురించి చెప్పుకుంటాం. ఆకాశ, వాయువు, అగ్ని, జల పృథ్వులు, ఆ పృథ్వీ యందు జనించినటువంటి పదార్థాలు, జీవ సమూహాలు మొత్తం కలిపి ప్రపంచము అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చేటువంటిది పోయేటువంటిది. ఏ యొక్క ఉపాధులను తీసుకొని వస్తూ అనేక ఉపాధుల యొక్క సముదాయాలు వచ్చి పోయేటువంటి సమూహాలు ఏదైతే ఉన్నదో అదే కదా జగత్తు. ఆ జగత్తు రూపంలో కనబడేటువంటిది ఏంటి? కేవలం అద్వితీయమైనటువంటి బ్రహ్మము. ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, రెండవది లేదు, పరబ్రహ్మ వస్తువే ఉన్నది. అంటే జగద్రూపంలో కనబడేది ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మమే ఆభాస మాత్రముగా లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా ఏమవుతుంది? తన స్వరూపంలో ఉంటుంది. ఆ విధంగా చెప్పబడేటువంటిది జగత్తు అనే కదా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా అసలు సర్వేక సమస్తం కూడా రెండవ వస్తువు లేనటువంటి బ్రహ్మమే అయి ఉన్నప్పుడు ఈ పంచభూతాలు అనబడేటువంటివి మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నవా అంటే ఉంటే వాటికి కారణం ఎక్కడ ఉన్నది అని అడుగుతూ, అంతేకాదు స్వప్నద్రష్టుర్దృశ్యం నృణామస్తి కాల్పనికం యథా న వాస్తవం పూర్వకామం జాగ్రత్త స్వప్నే తథా నృణాం. స్వప్నద్రష్ట యొక్క దృశ్యరూపులకు మనుషులకు పితృ అంటే తండ్రి మొదలైనటువంటి కారణం ఎట్లు కల్పనారూపమై వాస్తవం కాకుండా ఉన్నదో అలాగే ఈ జాగ్రత్త అనే స్వప్నమనందలి జనుల యొక్క పిత్రాది కారణము వాస్తవము కానిదే అయి ఉన్నది.
ఎలాగంటే ఇప్పుడు స్వప్నద్రష్ట యొక్క దృశ్య రూపులగు స్వప్నము అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించేటువంటి వాడే కదా స్వప్నద్రష్ట అనేటువంటి వాడు. ఎవడు పడుకున్నాడో, ఎవనికి కళ అనుభవిస్తూ ఉన్నాడో వాడే ద్రష్ట. అయితే ఆ ద్రష్ట అనేటువంటి దాంట్లో అనేక దృశ్య రూపాలు, పర్వతాలు, నగరాలు, నీళ్లు, మరి సర్పాలు, క్రొత్త క్రొత్త మనుషులు, వింత వింత అనుభవాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మనుషులు కనబడేటువంటి మనుషులందరికీ కూడా తను కూడా ఉంటాడు కదా కళను అనుభవించేటప్పుడు. అప్పుడు వాళ్ళకి తండ్రి ఎవరు? కళలో అనుభవించేటువంటి దృశ్య రూపులైన మనుషులకు తండ్రి ఎవరు అనే కారణము ఏ విధంగా కల్పనారూపమై ఉత్పన్నమై వాస్తవం కాకుండా ఉన్నదో, అలాగే ఈ జాగ్రత్త అనే స్వప్నమందలి కూడా. అంటే ఇప్పుడు స్వప్నానుభవం జాగ్రత్తలోనికి రాదు, అబద్ధమైపోతుంది. స్వప్నంలో కనపడినటువంటి వానికందరికీ కూడా తండ్రి అనేటువంటి వాడు ఎవడు అంటే వాస్తవానికి అదంతా కల్పనారూపమే. ఎవని యొక్క కల్పన? కళను అనుభవించేటువంటి ద్రష్ట ఎవడైతే ఉన్నాడో వాని యొక్క కల్పన రూపాలు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త అంటే అదేమో కొద్ది సమయంలో వస్తుంది. జాగ్రత్త అనేది అది కొనసాగుతున్నట్లుగా కనబడుతూ ఉన్నది. అది కూడా అబద్ధము అని తెలియాలి అంటే వాడు జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్త కూడా కళ లాంటి అనుభవమే. అది కూడా జాగ్రత్త అనేటువంటిది కూడా స్వప్నము లాంటిదే. ఆ స్వప్నమందలి జనుల యొక్క అంటే కలలో కనబడినటువంటి జనుల యొక్క తండ్రి అనేటువంటి కారణం ఎక్కడి నుండి ఉత్పన్నమైనది అనేటువంటిది కల్పనారూపమై ఉన్నట్లుగానే జాగ్రత్తలో ఉన్నటువంటి మనుషులకు కూడా జ్ఞానం కలిగిన తర్వాత జాగ్రత్తలో ఉన్నటువంటి వానికి పితా నాస్తి మాతా నాస్తి, మరి నాస్తి బంధు సహోదర అన్నట్లుగానే ఏ విధంగా అంటే అక్కడ తండ్రి ఎవరు? జాగ్రత్తలో ఉన్నటువంటి శరీరాలకు తండ్రి ఎవరు అంటే అది కూడా ఆ పితృలు తండ్రులు అనేటువంటి కారణం కూడా జ్ఞానమునందు వాస్తవము కాకుండానే ఉన్నది. ఎలాగా? కలలో కనపడినటువంటి మనుషుల యొక్క తండ్రికి ఏ విధంగా జాగ్రత్తలోకి వస్తే కళానుభవంలో ఉన్నటువంటి వారి యొక్క తండ్రి అనేటువంటిది ఎలా వాస్తవమై ఉన్నదో, కల్పన మాత్రమే అయి ఉన్నదో, ఈ జాగ్రత్త సంబంధమైనటువంటి తండ్రులు తల్లులు వీరంతా కూడా జ్ఞానము అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా కల్పనా వ్యాపారమే, వాస్తవము కానిదే అయి ఉన్నది. అందుకే ఇప్పుడు సన్యాసులు నిజమైనటువంటి సన్యాసాశ్రమం తీసుకునేటువంటి వారు మరి తండ్రి పోయినా తల్లి పోయినా ఇతర ఆస్తులు పోయినా బంధువులు పోయినా సర్వాన్ని వాళ్ళు ముందుగానే వచ్చి వాళ్ళ స్వదేహానికి వాళ్ళే శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకొని అక్కడ శారీరకమైనటువంటి సంబంధాలే లేకుండా చేసుకున్న తర్వాతే వాళ్ళు సహజమైనటువంటి ఆ యొక్క సన్యాసము అనేటువంటి ఆశ్రమ ధర్మాన్ని నిర్వహించడానికి ప్రారంభం అవుతారు. అంటే ఆ సన్యాసాశ్రమానికి ప్రారంభంలో తన యొక్క కర్మను కూడా తన దినం కూడా తానే పెట్టుకొని, అంటే అక్కడ కాయానికి శారీరకమైనటువంటి ఈ పృథ్వీభూతమైనటువంటి ఈ పిండ దేహమైన వీటికి ఏమాత్రము అక్కడ ఇది లేదు. అంటే అక్కడ ఎటువంటి ఆవశ్యకత లేదు. మరి ఆ శరీరాన్ని ధరించి ఉన్నాడు కదా, శరీరాన్ని ఎప్పుడు వాడు అంటే భౌతికమైన క్రియల చేత భౌతిక క్రియలు వదిలేసినట్లుగానే ఈ యొక్క సపిండకరంగా సపిండీకరణము అనేటువంటిది తన దేహానికి కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు చేసేసుకుంటాడు. అంటే అక్కడితో శారీరక సంబంధమైన పంచభూత సంబంధమైన పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహాలు కూడా నశించినవి. మరి ఉన్నది కదా దేహం అని అంటే ఆ దేహాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటాడు? సన్యాసాశ్రమ ధర్మములో ఆ యొక్క సత్తును గురించి దగ్గరవడం కోసం, సత్కార్యాలు అనుసరిస్తూ తనను తాను ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే, ఇతరుల యొక్క మరి ఉపయోగం కోసం మాత్రమే ఎల్లప్పుడూ
ఎప్పుడూ కూడా శాశ్వతమైన పరమాత్మతత్వం తాను అవడం కోసమే శరీరం ఉన్నంత కాలం ప్రకృతి సంబంధమైనది ప్రకృతిలో లీనమయ్యేదాకా కూడా ఈ ప్రకృతిని పట్టించుకోకుండా పరమాత్మను యందు లీనమయ్యేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే తన యొక్క స్థితి అనేటువంటి దానితోనే ఈ సన్యాసము అనేటువంటిది స్వీకరిస్తారు. అప్పుడు ఇంకా శరీరాలు అనేటువంటి ఉన్నవా? లేవు. అలాగే ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది కూడా అబద్ధమే. ఎప్పుడు జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత అబద్ధం. అప్పుడు ఈ జాగ్రత్త శరీరాలకు ఉన్నటువంటి తండ్రులు తాతలు ఇవన్నీ కూడా ఏంది అంటే ఈ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి అప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవమే అని చెబుతూ, అంతేకాదు స్వప్నమున ఏ విధంగా అయితే పురుషత్వ ప్రాప్తి యందు పురుషులకు పూర్వకర్మ అనేటువంటిది ఎలా లేకుండా ఉన్నదో అలాగే ఇక్కడ జాగ్రత్త అనేటువంటి స్వప్నమునందు కూడా కనబడేటువంటి మనుజులకు వాస్తవానికి పూర్వకర్మము అనేది ఉన్నదా? లేదు. అది కూడా పూర్తి మిథ్యయే అయి ఉన్నది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ జీవ స్వరివేషు సర్గేషు స్వప్నార్థాన్నిఖిలాన్మిద ప్రాక్ కర్మ సత్సత్వం మిథ్యాత్మ యథవాసన మేషుచ. ఈ సృష్టులన్నింటి యందు కూడా వాసనను అనుసరించి, అంటే వాసన అంటే మనం ఏమనుకుంటాం, ముక్కులతో పీల్చేటువంటిది వాసన అనుకుంటాం. కాదు, ఇది సంకుచితమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించిన అర్థం. వాసన అంటే అది మానసిక సంబంధమైనటువంటి కోరికలు, గత వాసనలు అవన్నీ కూడా సంస్కారాలుగా మిగిలి ఉంటాయి. అలా మిగిలి ఉన్నప్పుడు దాని ద్వారా మాత్రమే శరీర ఉపాధులు అనేటువంటి పరంపరలు కొనసాగుతూ ఉంటాయి. ఆ యొక్క సృష్టిలన్నింటి యందు కూడా వాసనలు అనుసరించి గత జన్మ కర్మ ఫలితాలే వాసనలు. ఆ వాసనలను అనుసరించి మిథ్యగా ప్రవర్తించునట్టే అబద్ధంగా కనబడేటువంటి సర్వ జగత్ వ్యవహారమున కూడా జీవులు స్వప్నంతో సమానమైనటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా వారి యొక్క కోరికను అనుసరించి, వాసనను అనుసరించి, కోరిక అంటే శరీరంగా ఉన్నప్పుడు కోరేటువంటిది కోరిక, అది తీరకుండా శరీరం వదిలితే వాసనగా మార్పు చెందుతుంది. ఆ మార్పుకి ఫలితమే శరీరాల యొక్క ఉత్పన్న పతనాలు. కాబట్టి ఆ వాసనను అనుసరించి ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఆ జీవుల పూర్వకర్మము యొక్క సత్తా వాసనానుసారమే మిథ్యగానే ప్రవర్తిస్తూ ఉన్నది అని చెబుతూ ఈ భూత భువనము మొదలైనటువంటి అంటే ఈ పంచభూతాలు కానీ, ఈ బ్రహ్మాండాలు కానీ, ఈ భువనాదులు కానీ, సృష్టి కానీ ఇవన్నీ కూడా ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా దేహసిద్ధి పర్యంతము వరకు ఉన్న, అంటే దేహాలు ఉత్పన్నమయ్యేటువంటి దాని వరకు కూడా ఈ ప్రపంచమున తమ తమ వాసనలను అనుసరించే స్వప్న పదార్థాలలాగానే జీవులు ఒకరితో ఒకరు, ఒకదానితో ఒకటి, ఒకరికి ఒకరు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగే అంటే కలలోని పదార్థాలలాగానే కేవలము వాసన మాత్రము యొక్క అంశము చేత వారు కనబడుతున్నట్టుగా, ఇంకా ఇతరమైనటువంటి అంశాల యందు కనబడనట్లుగా, అంటే లేనివారిగా, అసద్రూపులుగా, లేకపోతే సద్రూపులుగా ఇలాగా అవుతూ ఉన్నారు. యదా సంవేదనం సర్వే భాంతి భావా యతస్తతః తే సంత్యాత్మన్యపి స్వప్నే జాగ్రత్తి వార్ధధామిదః. తమ తమ వాసనను అనుసరించి భావిస్తూ జీవులందరూ కూడా పరస్పరము ఒకరికొకరు కనబడుతూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మయందు స్వప్నములాగానే, అంటే ఆత్మయందు కానీ స్వప్నమునందులాగానే జాగ్రత్త నందు కూడా వారు ఒకరికొకరు అర్ధక్రియా సమర్థులే అగుచూ వెలయుచూ ఉన్నారు. కాబట్టి ఓ వ్యాధుడా,
అంటే సంకల్ప సంవిధాగ్రస్త వస్తునిష్టతయా స్ఫుటం ఫలం చాప్నోతి తే స్వప్నే లోకనిష్టతయా స్ఫుట. ఓ వ్యాధుడా, నీ యొక్క స్వప్నమునందు బాహ్య పదార్థాలు అనేవి లేకపోయినప్పటికీ కూడా భోజనాదుల యొక్క సంకల్పాన్ని గురించిన సంవిత్తే పాకము మొదలైన క్రమము చేత ఎదుట ఉన్న ఈ భోజన పదార్థాలు అన్నాదుల ద్వారా తృప్తి రూపంలో ఫలితాన్ని పొందుతూ ఉన్నదో, అలాగే ఈ జాగ్రత్త సంకల్పము అనే జ్ఞానాన్ని పొందుతున్నది. అయితే జాగ్రత్త స్పష్టము, స్వప్నము అస్పష్టము. కేవలం ఇంత మాత్రమే భేదం. ఎలాగా? జాగ్రత్త అనేది స్పష్టంగా కనపడుతుంది, స్వప్నం అనేది అస్పష్టంగా కనపడుతుంది. కేవలం ఈ రెంటికి, జాగ్రత్తకి స్వప్నానికి కూడా ఇదే భేదం, స్పష్టము అస్పష్టము, ఈ కొద్దిపాటే భేదము. కాబట్టి శుద్ధ సంవిత్ స్వభావస్థ యత్ స్వయం భాతి భాస్వర తస్యా భానస్య తస్యాస్య జాగ్రత్త స్వప్నాభిధాః కృతాః. నిజస్వభావస్థమైన అంటే నిజమైనటువంటి స్వభావస్థము అగు శుద్ధమై ప్రకాశశీలమైనటువంటి ఏ సంవిత్ అయితే, ఏ జ్ఞానమైతే మరి స్వయంగా కనబడుతూ ఉన్నదో దాని యొక్క స్ఫురణానికే జాగ్రత్త అని పేరు. స్వప్నము అని కూడా గుర్తులు లోకంలో చేయబడి ఉన్నవి కదా అని చెబుతూ, అంటే సృష్టి ప్రారంభం కూడా దేహము కలిగేటంత వరకు ఏ ఏ పదార్థాలు ఎలా కనబడుతూ ఉన్నవో అవి మోక్షము చెందేటంత వరకు కూడా ఈ యొక్క ప్రవాహ రూపము చేత అలాగే ఉంటాయి. దీని పేరే సృష్టి. అంటే అనేకానేకాలు ఒకే శరీరంతో అలా కొనసాగుతూ అన్నవి కాదు. ఒక్కొక్క శరీరానికి పరిమితమైనటువంటి ఆయు పరిమాణముతోటి ఆ విధంగా అది ఆ ఆయు పరిమాణం తీరిందా, ఆ యొక్క పరిమితమైన ఆయువు తీరిపోతే మళ్ళీ ఆ శరీరం పతనమై దాని సంబంధమైనటువంటి వాడు చేసినటువంటి కర్మ ఫలితాల వాసనల యొక్క సంబంధమైన శరీరాన్ని మళ్ళీ పొందుతూ ఆ విధంగా ఉపాధులు, దేహాలు, శరీరాలు ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ శరీరము అంటే జంతువులది, మానవులది, క్రిమికీటకాలది, చెట్లది, నదులది ఇవన్నీ కూడా దేహాలే. కానీ అది మనం మరొక శరీరాన్ని ధరిస్తాము అన్నప్పుడల్లా మనం మానవులమై ఉన్నాము కాబట్టి మళ్ళీ మానవ దేహమే అన్నట్లుగా ఆలోచన చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మానవ దేహం ధరించడానికి ముందు మనం చేసుకున్నటువంటి ఏ యొక్క కర్మ యొక్క ప్రారబ్ధవశం చేత మనం ఈ యొక్క అజ్ఞానము లేనటువంటి జన్మను ధరించుకున్నాం. ఇంకా కూడా ఇదే కొనసాగాలి అంటే అజ్ఞానాన్ని నశింపజేసుకొని తనదైనటువంటి పరమాత్మ స్థానాన్ని పొందాలి. అందుకోసమే మానవ దేహాన్ని ధరించాము అనే జ్ఞప్తి ఎవరమైతే పెట్టుకుంటామో మరి మన స్థానాన్ని మనం పొందడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇక్కడ అంటే సృష్టి మొదలుకొని కూడా సృష్టి ప్రారంభం చేసి సృష్టి జరిగేటువంటి దాని నుండి కూడా ఈ దేహాలు, ఉపాధులు అనేటువంటివి చరాచర అచర వస్తువులలో కదిలేటువంటివి, కదలనటువంటివి స్థావర జంగమ వస్తు రూపాలలో కూడా సర్వేక సమస్తము దేహాలు, ఉపాధులు, ఆకారాలు ఏ మరి కలిగినటువంటి ఏ పదార్థాలు ఎలా కనబడుతూ ఉన్నవో అవన్నీ కూడా ఇలా కొనసాగుతూనే ఉంటాయి సృష్టి ప్రారంభం మొదలుకొని ఎంతవరకు అంటే మోక్షము చెందేటంత వరకు కూడా ఇటువంటి జన్మలు వస్తూ పోతూ అనేటువంటి ప్రవాహ రూపాల చేత కదులుతూనే ఉంటుంది. కాబట్టి దీని పేరే కదా సృష్టి అనేటువంటిది అని చెబుతూ, అంటే ప్రకాశ ఆలోకాలయందు భేదము లేనట్లుగానే ఏ విధంగా ఆ లోకాలయందు భేదాలు లేవు. ఏదైతే విద్యమానమై కనబడుతూ ఉన్నదో, ఏది ప్రకాశిస్తూ ఉన్నదో ఆ కనబడేటువంటి ఆ లోకాలయందు ఏమాత్రమూ భేదము లేదు. జాగ్రత్త కానీ స్వప్నము కానీ మొదలైనటువంటి పదార్థాల యందు కూడా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ ఈ పదార్థాల యందు కూడా వాని యొక్క నాశము లేనటువంటి సంవిత్తునందు కూడా అంటే అసలు నాశరహితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని యందు కూడా భేదం లేదు.
ఇంకా అగ్ని యొక్క ఉష్ణత్వాలయందు, వాయువు చలనాలయందు, తరంగాలయందు వ్యాపించి ఉండేటువంటి జల ద్రవత్వాలయందు, శీతలత్వ వాయువులయందు భేదము లేనట్లుగానే అగ్నికి ఉష్ణానికి భేదం ఉంటుందా? ఉండదు. ఉష్ణత్వమే అగ్ని, అగ్నియే ఉష్ణత్వము. వాయువు చలనాలయందు, వాయువు ఉంటేనే చలనం ఉన్నది. చలనాన్నే వాయువు అంటాము. తరంగాలయందు వ్యాపించి ఉండేటువంటి జల ద్రవత్వాలయందు కూడా ఈ తరంగాలు ఎక్కడొస్తున్నవి? నీటి యందే వస్తూ ఉన్నవి. కాబట్టి ఈ ద్రవరూపంలో ఉన్నటువంటి జలానికి కానీ దాని యందు వ్యాపించేటువంటి తరంగాలకు కానీ ఏమైనా భేదం ఉన్నదా? లేదు. అలాగే శీతలత్వ వాయువులందు కూడా చల్లని గాలులు వీచేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చల్లదనానికి ఆ గాలికి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. అలాగే ఈ జాగ్రత్త స్వప్నాల సంవిత్తునందు కూడా వాటి పదార్థాల యందు కూడా భేదం లేదు. ఎందుకు? స్వప్నంలో ఉన్నటువంటి జ్ఞానమే జాగ్రత్తలో ఉన్నది, జాగ్రత్తలో ఉన్న జ్ఞానమే స్వప్నంలో ఉన్నది. మరి ఆ స్వప్నమునందు ఈ జాగ్రత్తనందు కూడా ఏ సంవిత్తు, ఏ జ్ఞానమైతే ఉన్నదో వాని యొక్క పదార్థాల యందైతే భేదం లేదు కదా. సర్వమా ప్రతిఘం శాంతం జగజ్జాతమసన్మయం ఇత్తం సన్మయమేవాస్తే నాస్తేనా చ సంయుతం. ఈ సమస్తము కూడా ఏమై ఉన్నది? నిరాకారమై ఉన్నది. అంతేకాదు శాంతమైనటువంటి బ్రహ్మరూపమే అయ్యున్నది. ఈ యొక్క జగత్ సమూహం అంతా కూడా నిజమైనటువంటి రూపము చేత, ఇక్కడ జగత్ సమూహం యొక్క నిజ రూపం ఏంటి అంటే దృశ్య రూపమే కదా. అది ఆ యొక్క నిజ రూపము చేత అంటే దృశ్య రూపము చేత ఇదేమై ఉన్నది? అసత్తు అయి ఉన్నది. అసత్తు అయ్యి కూడా అధిష్టాన చిద్రూపము చేత అది ఏమై ఉన్నది? సమ్యం, మరి సన్మయమే అయి ఉన్నది. ఇంకా నేతి నేతి అంటే నా ఇతి, ఇది కాదు ఇది కాదు అనే మొదలైన శృతి యొక్క వాక్యాల చేత నిషేధింపబడటాన్ని బట్టి ఈ జగత్తు అంటే ఈ దృశ్యము ఈ నిషేధార్థంతో కూడా కూడి ఉన్నది. బ్రహ్మప్రోద్భూయ మృత్వా చ దృశ్యానుభవరూపి చ చిన్మాత్రమజరం శాంతమేకమేవామలం స్థితం. ఈ వ్యవహార దశయందు బ్రహ్మము జగద్రూపంగా ఉద్భవిస్తూ ఉన్నది. అంతేకాదు జగద్రూపంలో ఉద్భవిస్తూ ప్రళయ రూపంగా కూడా నశిస్తూ ఉన్నది. అలా నశించుతూ కూడా అది ఎలా కనబడుతుంది? దృశ్యానుభవ రూపమే, అంటే దృశ్యాన్ని అనుభవిస్తూ ఉన్న రూపంలో కూడా అది వర్తిస్తూ ఉన్నది. కానీ పరమార్థ దశ యందైతే కేవలము చిన్మాత్రమై ఉన్నది, పుట్టనిది అయి ఉన్నది, శాంతమై ఉన్నది, శీతలమై ప్రసన్నమై ఒక్కటిదియే అయ్యి మాలిన్యరహితమై చెన్నొందుతూ ఉన్నది కదా. కార్యకారణతార్థానాం యా యదా హృది కల్పిత బ్రహ్మణ పురుషేణేవా నగర్యంతస్తదైవ స. ఒకానొక నగరమందు మనుజుని చేత కల్పించబడినటువంటి ఈ గోడ కానీ మట్టి కానీ మొదలైన పదార్థాలు ఎప్పటిలాగానే కనబడే విధంగానే ఈ సృష్టి ప్రారంభము నుండి కూడా బ్రహ్మదేవుని చేత తన యొక్క హృదయమున కల్పించబడిన ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వీ మొదలైన వాటి యొక్క కార్యము కారణత్వము కూడా నేటికి అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా అదే వర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఓ వ్యాధుడా, బ్రహ్మణో హృది సర్గోయం హృది తే స్వప్నపూర్యదా కార్యకారణత తత్ర తదాస్తే బిహితాయధ. నీ యొక్క హృదయమునందు స్వప్న నగరము అనేది ఎలా ఉన్నదో అలాగే బ్రహ్మదేవుని యొక్క హృదయమునందు ఉన్నటువంటి ఈ సృష్టి కూడా అలాగే ఉన్నది. ఇంకా కూడా ఈ సృష్టి యొక్క కార్యకారణ భావము కూడా ఆ స్వప్నము పదార్థము లాగానే
అంటే ఈ సృష్టి యొక్క కార్యము కానీ కారణము కానీ మొదలైన భావాలున్నవి కదా. ఏ కారణం ద్వారా అయితే కార్యము జరుగుతూ ఉన్నదో అటువంటి కార్యకారణ భావము కూడా ఆ స్వప్న పదార్థాల యొక్క, స్వప్నము జాగ్రత్త మొదలైన పదార్థాల యొక్క కార్యకారణ భావము వంటిదే అయ్యున్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.